హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ప్రొసీడింగ్స్ని అయితే లబ్ధిదారులకి పంచిపెట్టడం జరుగుతుంది. చాలా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అదేవిధంగా తదితర కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో లబ్ధిదారులకి ఈ యొక్క మంజూరు పత్రాలను అయితే పంచిపెట్టడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ ఎన్ని ఇండ్లకి మంజూరు పత్రాలని పంపిణీ చేశారు అనే విషయాల్ని మనమైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, రైట్ కార్నర్లో ఎవరికైతే పేరు రాలేదో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆశలు పెట్టుకున్నటువంటి ఒక మహిళ ఏడవడం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో నేను మీకు వచ్చినటువంటి వార్తా ప్రకటనని చూపిస్తున్నాను. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితే చెప్తున్నారు. చెన్నూరులో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలని అందజేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో లబ్ధిదారులకి మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి మంజూరు పత్రం ఎలా ఉంది అనే దానికోసం కూడా నేను మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా చూడనట్టయితే చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు దక్కాయని, మళ్ళీ కాంగ్రెస్ వచ్చాకే అర్హులైన పేదలకి ఇందిరమ్మ ఇండ్లని శాంక్షన్ చేశామన్నారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వంని నిర్దేశించినట్టు 600 స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టుకుంటే డబ్బులు మంజూరు అవుతాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవరూ తినలేదని, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అయితే గత 10 సంవత్సరాల కాలంలో ఎవరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇండ్లని ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్లే ఈ యొక్క ఇండ్లను అనేది ఇస్తున్నామని చెప్పేసి చెన్నూరులో లబ్ధిదారులకి మంజూరు పత్రాలను అందజేసేటటువంటి క్రమంలో ఈ యొక్క వ్యాఖ్యలని ఎమ్మెల్యే గారు అయితే చేయడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ మరొక వార్తాపత్రికని మీరు గమనించినట్టయితే ఐనవోలులో ప్రొసీడింగ్స్ అందజేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు అని చెప్పేసి కనిపిస్తుంది. పాలకుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు జిల్లా పరిషత్ పాఠశాలలో 336, హసన్పర్తి మండలం ఎర్రగుట్టలో 200 మంది లబ్ధిదారులకి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఇండ్ల మంజూరు పత్రాలని అందజేశారు. అలాగే ఐనవోలులో 5 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకి చెక్కులు, రైతులకి విత్తనాలు పంపిణీ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిషత్ ఆఫీస్ ఆవరణలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపించిందే 3 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మంజూరు పత్రాల వివరాలని నేను మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ అందరూ ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఇందిరమ్మ ఇండ్ల కోసం కంటతడి పెట్టుకుంటున్న మహిళ అని చెప్పేసి చిత్రంలో కనిపిస్తుంది. ఇది ఒకసారి చూసినట్టయితే హన్మకొండ జిల్లా ఐనవోలులో ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఓ మహిళ తన పేరును లిస్టులో తొలగించారని కన్నీరు పెట్టుకుంది. మండల పరిధిలోని కక్కిరాలపల్లికి చెందిన సదరు మహిళ కుటుంబంతో జీవనోపాధికి హైదరాబాద్ వెళ్ళగా పేరు తొలగించారని వినిపించింది. అంతకుముందు అర్హులని ఎంపిక చేసి ఫైనల్ లిస్టులో పేరు ప్రకటించలేదని స్థానిక ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఇండ్లు ఇప్పించాలని కలెక్టర్ని కోరారు. ఈ విధంగా అక్కడక్కడ లబ్ధిదారులకి సరి అయినటువంటి అర్హులకి ఇండ్లు రావట్లేదు అనేటటువంటి మాట కూడా మనకి వినిపిస్తుంది. అర్హులు కానటువంటి వారికి ఇండ్లు ఇస్తున్నారు, అర్హులైనటువంటి పేదవారికి కొన్ని చోట్ల ఇల్లు దక్కట్లేదు అనేటటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఈ రకమైనటువంటి చర్యలు జరగకుండా ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారైతే చొరవ తీసుకొని నిజమైనటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తారని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.